నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సంకష్ట హర చతుర్దశి ఉంది. దీనివల్ల అసలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలా చేసుకోవాలి సార్ అసలు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ సంకష్టహర చతుర్థికి గణపతి ఆరాధన చేస్తాం. ఓకే. గణపతి ఎలాంటి స్వరూపము అంటే, మీకు ఏ ఆటంకం జరుగుతున్న లైఫ్లో మీరు బాధపడ్డారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్నపిల్లడు ఉన్నాడమ్మా. చిన్నపిల్లడు ఏదో తీయబోతున్నాడు, ఇలాగ ఏదో అక్కడ ఏదో బొమ్మ ఏదో ఇరుక్కుంది, తీస్తున్నాడు. కారు ఏదో చిన్న టేబుల్ కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు టక్కన ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరో వచ్చి దాన్ని తీసి మీ చేతికి ఇచ్చారు. ఇంట్లో పిల్లవాడిని ఎలా అయితే గమనించుకుంటూ, వీడు ఇబ్బంది పడుతున్నాడు, అయ్యో ఇచ్చేద్దామని ఎలా అయితే గమనించుకుంటూ, వాడుకున్న ఆటంకాన్ని ఎలా తొలగిస్తామో మనం పిల్లవాడిని గమనించుకుంటూ, అలా మహాగణపతి మనల్ని కనిపెట్టుకొని ఉంటాడు ఎప్పుడు కూడా. అందులో ప్రత్యేకంగా కలౌ చండీ వినాయక అంటారు. అంటే గణపతి యొక్క ఆరాధన, చండీ ఆరాధన ఇంకెక్కువగా పనిచేస్తుంది అని అర్థం. మనకి ఏ ఆటంకం వస్తున్నా తొలగిందంటే గణపతి వల్లే తొలగుతుంది. దీనికి ఉదాహరణ ఏమిటి అంటే, మనుషులకే కాదు దేవతలకు కూడా గణపతే వెళ్ళాలి ఆటంకం కలిగింది అంటే. లలితా సహస్రనామాల్లో మనం చదువుతూ ఉంటే అందులో ఒక ఘట్టం వస్తుంది. అదేమిటి అంటే, బండాసురుడికి లలితా అమ్మవారికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ శక్తి సేనలు, అమ్మవారి యొక్క శక్తి సేనలు, బండాసురుడి యొక్క సేన మధ్య మధ్య జరుగుతూ ఉన్నప్పుడు, బండాసురుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటాడు, విశుక్రుడు, విషంగుడు. అందులో ఒక తమ్ముడు ఏం చేస్తారంటే, విఘ్నశిలా యంత్రము అని ఉంటుంది. అంటే ఆ యంత్రం ఏమిటంటే, ఎక్కడ వేస్తే అక్కడ వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ పోతుంది చేసే పని మీద. వీళ్ళు యుద్ధం చేస్తున్నారు కదా, ఒక్కసారిగా ఏమైంది, ఈ విఘ్నశిలా యంత్రం పైనుంచి ఇసిరేస్తాడు. ఇసిరేసినప్పుడు అది సరిగ్గా ఒక దగ్గర పడుతుంది, కానీ అది ఎక్కడ పడిందో ఎవరికి తెలియదు. కానీ దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఏం యుద్ధం చేస్తాం, మనం యుద్ధం చేస్తే క్రెడిట్ అంతా అమ్మవారికి వెళ్ళిపోతుంది, లేకపోతే బండాసుడికి పోతుంది, మనం యుద్ధం చేసి కొట్టుకోవడం ఏంటి, ఇది అసలు అవసరమా, ఎవరి కోసం యుద్ధం చేయాలి, ఎందుకు యుద్ధం చేయాలని ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు వీళ్ళంతా. వారాహీదేవి, మంత్రినిదేవి వీళ్ళందరూ లేపుతుంటారు, లేకండి లేకండి అక్కడ ఏంటి సేన్లో వస్తుంటే మీరు కూర్చున్నారేమిటి అని. ఇలాంటి మాటలే మాట్లాడతారు వాళ్ళు, ఎవరి కోసం యుద్ధం చేయాలి, దేనికి యుద్ధం చేయాలి అని. అప్పుడు అర్థమైపోయి వారాహి అదే మన మంత్రినిదేవి వచ్చి చెప్తుంది అమ్మవారికి, లలిత అమ్మవారికి, అమ్మ ఇలా ఇలా జరిగింది, ఏంటి అసలు వీళ్ళెవరు ఉత్సాహంగా లేరు అంటే, నాకు తెలిసిన ఏమైందో అని చెప్పి అంటుంది. అని ఒక్కసారి ఈశ్వరుడు వైపు చూస్తుంది. చూసినప్పుడు ఏం చేద్దాము అంటుంది. నువ్వే అన్నావుగా ఏం చేయదు, కూర్చోమన్నావు కదా, కూర్చున్నా అంటాడు. అన్నప్పుడు సరే ఏం చేయదు, అలాగే ఉండండి అని ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. దాన్నే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. ఏమిటంటే, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకోవడం ద్వారా నవ్వులోంచి పుట్టినవాడు గణపతి, నవ్వుల్ని ఇచ్చేవాడు గణపతి. మనకి ఏదైనా ఆటంకం తొలగితే హ్యాపీ ఫీల్ అవుతాంగా. గణపతి వస్తాడు, అక్కడికి వచ్చి అడుగుతాడు, అమ్మ ఎందుకు పిలిచారు నన్ను అంటే, నాన్న అక్కడ ఎవడో ఏదో ఆటంకం, ఏదో యంత్రం వేసినట్టున్నాడు అక్కడ, దాన్ని వెళ్ళి తొలగించు అన్నప్పుడు ఒక గుద్దుతో ఆ యంత్రాన్ని తొలగిస్తే అప్పుడు అందరూ మళ్ళీ లేస్తారు. ఓకే. అంటే ఏమిటి, దేవతలకు కూడా గణపతే కావాలి. పోర్ట్ఫోలియో గణపతి. మనకి ఏదైనా ఆటంకం జరిగింది అంటే గణపతిదే. ప్రతి నెల 2 సార్లు వస్తుంది సంకష్టహర చతుర్థి, చవితి, చతుర్థి వస్తుంటాయి. ఆ సమయంలో గనక మనం గణపతిని గనక అర్చిస్తే, మనకి ఏవైతే ఆటంకాలు కలగాలని, మనకి ఎవరైనా ఆటంకం కలిగించాలని చెప్పి చూసేవాళ్ళు కానీ వాళ్ళు చేసేటువంటిది అక్కడ సాగదు. మనం చూడండి, మనం ఎంత ధర్మంగా వెళ్తున్నా ఎవరో కావాలని చెప్పి చేస్తుంటారు. ఏదో ఒక మాట నచ్చకో, మనల్ని నచ్చకో, మనం ఏదో ఎదుగుతున్నాం అనేటువంటి ఒక భావనతోనో, లేకపోతే వాళ్ళు కిందకైపోతారేమో మనం ఎదగడం వల్ల అనేటువంటి ఒక భావనతోనో ఏం చేస్తారంటే ముందుకు వెళ్ళనివ్వరు. లేకపోతే ఎవరో ఏదో ఆటంకం పెడుతూ ఉంటారు. మన ఫైల్ ముందుకు కదలకుండా, ఏదో ఆఫీస్లోనూ ఒక ప్రమోషన్ కోసమే మనం అడిగాం, మనల్ని నచ్చిన వాడు ఎవడో ఉంటాడు, సార్ ఆయనకి ఎందుకు ఇస్తున్నారు సార్, అది ఇది ఏదో చెప్పేస్తాడు. అలాగా ఎవరైనా ఆటంకాన్ని కలిగించాలి అంటే మీరు ఈ సంకటహర చతుర్థి ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటారో అదంతా పనిచేస్తూ ఉంటుందమ్మా మీకు. ఓకే. దరిచేరనివ్వదు, అలాంటివి దరిచేరనివ్వదు. కానీ ఒక్కొక్కసారి వెంటనే ఒక వారం చేయగానే రిజల్ట్ రావాలని రూల్ లేదు. కొంతమంది కర్మ ఎక్కువగా ఉంటుంది, కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కేతు గ్రహ దశ నడుస్తుంది అనుకోండి ఉదాహరణకు, లేదా కేతువు యొక్క గోచారం నడుస్తుంది. ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కేతువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి, వారికి ఏమవుతుంది అంటే ఏదో ఒక ఆటంకం అక్కడ, ఎంత వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా ఆగిపోతూ ఉంటాయి పనులు. అప్పుడు గణపతి
ఆ యొక్క విఘ్నశిలా యంత్రాన్ని ఎలా అయితే బద్దలు చేశాడో ఇలా ఇక్కడ గణపతి వచ్చి ఆ యొక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాడు. ఓకే. అతనికి బాగా ప్రీతికరమైనటువంటిది గరిక. గరికతో కనుక పూజించినట్లయితే తొందరగా మనకి క్లియర్ అవుతుంది. గణపతి అంటే ప్రాబ్లం ఎందుకు క్లియర్ అవుతుంది అంటే మనకు ఫస్ట్ దేనిలో అయినా ఇమిడియేటువంటి తత్వం మనకు వస్తుంది. ఎందుకు వస్తుంది? గణపతి తర్పణ ప్రియుడు అంటూ ఉంటారు. తర్పణము నీటితో కానీ పాలతో కానీ చేస్తాం. నీటికి పాలకు ఉన్నటువంటి తత్వం ఏమిటి? ఎందులోకి వెళ్తే అందులోకి ఇమిడిపోయే తత్వం ఉంటుంది. వాటర్ని తీసుకెళ్ళి మనం గ్లాసులో వేస్తే గ్లాసులో ఉంటుంది, ప్లేట్లో వేస్తే ప్లేట్లో ఉంటుంది. అంటే ఏమిటి? మొట్టమొదటిగా మనకి ఆటంకం ఎందుకు జరగదు అంటే మనం దేనికైనా అడ్జస్ట్ అయ్యే గుణం మనకు వస్తుంది గణపతిని ఆరాధిస్తే. ఫస్ట్ అడ్జస్ట్ అయ్యే గుణం లేకపోతేనే కదమ్మా మనం కొంతమంది చూడండి ఆఫీస్కి వెళ్తారు, అక్కడ జాయిన్ అవుతారు, బాస్ నచ్చలేదంటాడు, కొలిగ్ నచ్చలేదంటాడు, పని నచ్చలేదంటాడు, ఆఫీస్ నచ్చలేదంటాడు. అదే నీకు అవసరం అంటే అవన్నీ ఏం పట్టించుకోం మనం. అంతే కదా. ఇంకా ఏంటంటే ఏదో ఒక ఆటంకం మనం క్రియేట్ చేసుకుంటాం, మన పని మనం చేసుకుని రాము. చాలామంది ఏం చేస్తారంటే ఇలాగే అతను ఏదో అన్నాడు అందుకే నేను జాబ్ మానేస్తా అంటాడు. అసలు సిల్లీ రీజన్స్. కొంతమంది జాబ్ మానేయడానికి ఎంత సిల్లీ రీజన్స్ ఉంటాయంటే అరే దీనికి జాబ్ మానేయాలా అంతే. అలా సిల్లీ రీజన్స్ మన మైండ్ నుంచి తీసేస్తాడు గణపతి. ఓకే. అంటే ఏమిటి? కేతువు చిత్ర విచిత్ర గ్రహము అంటారు. కేతుగ్రహ ప్రభావం మన మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిత్ర విచిత్రంగా మనం ప్రవర్తిస్తుంటాం. ఆ చిత్ర విచిత్ర గ్రహానికి అధిష్టాన దేవత గణపతి, కేతువుకి. అందుకని ఈ గణపతి ఆరాధన చేయడం ద్వారా చిన్న ఆటంకం నుంచి పెద్ద ఆటంకం ఏదైనా సరే తొలగుతుంది. కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలని చెప్తూ ఉంటారు. మీరు అది పెట్టలేరు, స్తోమత లేదు. ఏ పండో ఫలమో, ఓ ద్రాక్ష పండు, అరటి పండు కూడా పెట్టచ్చు, తప్పేం కాదు. దీనికి అన్ని పూజల్లాగే ఉదయము సాయంత్రము. అయితే గణపతి పూజ ప్రత్యేకంగా మధ్యాహ్నం పూట ఎక్కువగా చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం చేస్తే మరింత ఫలితం వస్తుంది. 11, 12 సమయాల్లో చేస్తూ ఉంటారు గణపతి పూజని చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది చతుర్థి సాయంత్రం సమయంలో ఉంటే సాయంత్రం చేస్తారు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క సమయం చెప్పారమ్మా. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం విశేషంగా చేస్తారు గణపతి పూజని. మధ్యాహ్నం కొంతమంది విశేషంగా భావిస్తే కొంతమంది సాయంత్రం పూజ భావిస్తారు. సాయంత్రం పూట మధ్యాహ్నం తర్వాత అంటే కొంతమందికి పొద్దున్నే ఉండదు, కొన్నిటికి తిది పొద్దున్న దాటిన తర్వాత ఉంటుంది, సాయంత్రం పూట ఉంటుంది తిది. సాయంత్రం పూట వస్తే ఇంకా మంచిదని చెప్పి చేస్తుంటారు ఈవినింగ్ టైంలో. సో అది ఇంకోటి సహజంగా కూడా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవతా స్వరూపం అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అలా గణపతి యొక్క ఇది ఈ కలియుగానికి చాలా ఎక్కువగా ఫలితం ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. మీరు ఎందుకు మా గణపతికి ఎలాంటి శక్తి ఉందంటే అంటే కలియుగానికి ఎక్కువగా అని చెప్పాను కాబట్టి సూర్యభగవానుడి ముందు నేను గతం వీడియోలో కూడా చెప్పాను, మెడిటేషన్ చేసుకుంటే కనుక సూర్యుడు మనతో మాట్లాడుతున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది ఏ ప్రశ్న అడిగినా అని చెప్పాను. అలాగే గణపతికి కూడా కలుగుతుంది. గణపతిని కనుక మనం నిత్యము ఆరాధిస్తూ గణపతిని ఏదైనా ప్రశ్న అడుగుతూ ఉంటే సంకేత రూపంలో మనకు ఆన్సర్ ఇస్తూ ఉంటాడమ్మ. గణపతి ఇస్తారు, 100% ఇస్తాడు ఆయన. గణపతి యొక్క ఆరాధన ప్రత్యేకంగా చిన్నపిల్లలతో ఎక్కువ చేయిస్తారు. ఏది విద్య సిద్ధి బుద్ధి అతని యొక్క భార్యలు కాబట్టి. అండ్ అలాగే చెవులు ఇలా పట్టుకొని మనం గుంజీలు తీస్తుంటాం చూసారా, అది చాలా ఇష్టం అంటారు గణపతికి. దానివల్ల ఏంటంటే సైంటిఫిక్గా కూడా ఇవి కనుక కొంచెం ఇట్లా ఇదైతే జ్ఞానం పెరుగుతుంది, దారిద్ర్యం తొలగుతుంది. అంటే ఇవి చెవుల్ని మనకి తృతీయ భావంగా చెప్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో. అంటే 3rd హౌస్లో దారిద్రము, పరాక్రమము, పౌరుషము అన్నీ ఉంటాయి. అందులో దారిద్ర్యాన్ని తొలగిస్తుంది ఇది పట్టుకొని కనుక మనం ఇలా పట్టుకొని కనుక గుంజీలు తీసినట్లయితే గణపతి ముందు. అది జబ్బులు రాకుండా ఉంటాయంటారు ఆ పట్టుకొని గుంజీలు తీసినట్లయితే. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.